యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఎరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, నేనిస్తాను పోరాటానికి కావలసిన శక్తి అని యేసుక్రీస్తు చెప్తున్నారు. పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, అనేకులు ప్రవేశింప చూతురు. క్రైస్తవ్యంలోనికి వచ్చి లోక రోషాల్లో మాత్రమే పాల్గొంటూ కుల మతాలు వదులుకోరు, మేము క్రైస్తవులమని పేరుకు మాత్రమే ఉంటారు. కానీ మరి కులాలు మతాలు అనే అభిప్రాయాలు నిండా నింపుకొని ఉంటారు. నిజానికి క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. మరి ఇందులో భేదాభిప్రాయాలు ఉండకూడదు. మరి భేదాభిప్రాయాలు ఉన్నాయంటే నువ్వు విశాల మార్గంలో ఉన్నావని అర్థము. ఎరుకు మార్గంలో ప్రవేశింప పోరాడాలి, నీ మనసుతో నువ్వు పోరాడాలి. పోరాడి నీలో ఉన్న కుల బుద్ధి పోనిచ్చాలి, నీలో ఉన్న మత బుద్ధిని నువ్వు నెట్టివేయాలి బయటికి. కష్టపడాలి, యుద్ధం చేసి నువ్వు నీ ఆ మనస్తత్వాన్ని మానేయాలి నువ్వు. అనేకులు ప్రవేశింప చూతురు, కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనము ఆలోచించి మనం సీరియస్గా తీసుకోకపోతే మాత్రం మనం పరలోకం వెళ్ళలేము. నరకం అతి భయంకరమైన పరిస్థితి అక్కడ దాపురించి ఉన్నది.